నెలలో మీరేదైనా అనుభవాలు పొంది ఉంటే షేర్ చేసుకోవచ్చు. లేదంటే మీకేదైనా షేర్ చేసుకోవాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. మన మెడిటేషన్ టైమింగ్స్‌లో గాని, జూమ్ సెషన్స్‌లో కానీ మీకేదైనా ఉంటే షేర్ చేసి నేను సార్‌కి షేర్ చేయగలుగుతాను మాస్టర్. హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడడానికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్. ఏమైనా అనుభవాలుంటే షేర్ చేసుకోగలరు మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరికి ఏమి సందేశాలు లేవా మాస్టర్స్? వెంకట ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. ఈ మంత్‌లో మీ ధ్యాన అనుభవాలు ఏవైనా ఉంటే షేర్ చేసుకోండి సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకి ఇంత మంచి చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పత్రిజీ దేవో భవ, శ్వాసగురు దేవో భవ. ఈ ప్లాట్ఫామ్ ఏర్పరిచి మనందరినీ జ్ఞానానికి పైమెట్టుకు తీసుకెళ్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడంకు, నాగమణి మేడం గారికి, అలాగే ఈ జూమ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ ఎంఎఫ్ఎన్ ద్వారా మనకు రంగనాథ్ సార్ ద్వారా ముఖ్యంగా ప్రతి ప్లాట్ఫామ్లో లేనటువంటి వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు మనకు అందుతున్నాయి. అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జిబు సింబల్స్ కానివ్వండి, మరి ఈ మూత్ర చికిత్స, శంభు చికిత్స కానివ్వండి, ఆక్యుపెంచర్ కానివ్వండి, ప్రతి శుక్రవారం సమగ్ర జీవన శైలిలో మరి మనకు రంగనాథ్ సార్ గారు మన నిత్య జీవితంలో ఒక డాక్టర్ అవసరం లేకుండా మన ఇంట్లోనే మనము మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అనేటువంటి చక్కటి పద్ధతులను అందజేస్తున్నారు. వాటిని మనము సార్ అంటున్నాడు, వినడం కాదు ఆచరణలో పెట్టాలి. అది అక్షర సత్యం మాస్టర్స్. నేను సార్ చూపించినటువంటి ఆక్యుపెంచర్ ద్వారా పిసర్ గింజ పెట్టండి నైట్ అంతా మరి అని ఇచ్చేటువంటి ఆక్యుపెంచర్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో 5207418 అనేది ఇక్కడ ఈ చేయి పైన రాసుకొని, అదేవిధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకునేందుకు E=VS 10⁻⁻17 అనేటువంటి ఆ సింబల్ ఏదైతే సార్ మనకు సూచించాడో అవన్నీ కూడా ఈ మన చేతిపైన రాసుకొని ఇంట్లో అతికించుకోవడం కూడా జరిగింది మాస్టర్. ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడే దాని ద్వారా కొంత నాకు అనుభవం వచ్చింది. ఈ నెల రోజులలో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కొంత థాట్స్ తగ్గినట్టుగా గమనించుకున్నాను. అందుకు మన మాస్టర్ గారికి ధన్యవాదాలు.
అదేవిధంగా నేను మా వాల్మీకి ధ్యాన మండలి మడికొండ గ్రామంలో ఈ సారిచ్చేటువంటి ఆ మన జ్ఞానం ఏదైతే ఉందో వారికి కూడా నేను చేతిపైన వ్రాసి ఈ ఇలా ఉండాలి, ఇలా రాసుకోండి మీరందరూ అని చెప్పి వారికి సూచించడం జరిగింది మాస్టర్స్. ఇంకా మా వాల్మీకి ధ్యాన మండలి లోపల సార్ చెప్పేటువంటి మన మాస్టర్స్ మన ఎంఎఫ్ఎన్ ద్వారా వచ్చేటువంటి ఈ జ్ఞాన సందేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆ గురువారం రోజు, తర్వాత మంగళవారం రోజు ఇలా కొన్ని రోజులు నిర్ణయించుకొని మనం ముద్రలు కానివ్వండి, ముద్రలు కూడా, తర్వాత ప్రాణాయామం కూడా లలితా మేడం గారు చెప్పారు కదా ఒకరోజు, ఆ ప్రాణాయామాలు కూడా ముందు ప్రాణాయామము ఒక 5 నిమిషాలు చేయించి ఈ ధ్యానంలోకి వారిని ప్రవేశపెట్టడం జరుగుతుంది మాస్టర్స్. అది వారికే కానివ్వండి, నాకు కూడా ఈ జ్ఞానము అంటే నేను రిటైర్డ్ టీచర్, నాకు ఈ మన విశుద్ధ చక్రంలో అంటే టీచింగ్ దాదాపు ఒక 40-45 సంవత్సరాలు చేయడం వలన ఈ వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి అనేటువంటి దాని ద్వారా నాకు కొంచెం లాస్ట్ స్టేజ్లో అంటే 2001 ఆ ప్రాంతంలో 2001 ప్రాంతంలో ప్రాబ్లం అయింది. తర్వాత ఈ 2017లో చాలా ప్రాబ్లం అయింది మాస్టర్స్. దానివల్ల టీచింగ్ బంద్ పెట్టమని చెప్పారు డాక్టర్స్. కానీ మళ్ళీ ఈ ఎఫ్ఎన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు ఈ విశుద్ధ చక్రము యాక్టివేట్ అవుతుంది జ్ఞానాన్ని బోధించినప్పుడే అనేటువంటిది నేను గ్రహించానో, ఇప్పుడు తిరిగి మళ్ళీ క్లాసులు తీసుకోవడం వలన నాకు పూర్వంలో చెప్పినటువంటి ఆ కంఠము తిరిగి వచ్చింది అని నేను కాదు, మా వాళ్ళే అంటున్నారు. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సారు మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు అప్పుడు ఎంత బ్రహ్మాండంగా వాయిస్ వచ్చేదో ఇప్పుడు మళ్ళీ మేము సార్ వాయిస్ వినగలుగుతున్నాము అని నేను కాదు మాస్టర్స్, వాళ్ళు అంటున్నారు. అందుకు మన ఎంఎఫ్ఎన్ ఫౌండేషన్ మన ప్లాట్ఫామ్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది మాస్టర్స్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాగమణి మేడం గారికి, మరి సావధానంగా విన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేడం, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా మనం ఏదైతే విన్నామో దాన్ని ఆచరిస్తుంటేనే దాని ఫలితం అనేది మనం పొందుతాము అన్నది అక్షర సత్యం సార్. అలాగే మనం విన్నది కూడా నలుగురికి షేర్ చేయగలగాలి మాస్టర్స్. ఇంకా ఎవరైనా ఏమైనా ఈ నెలలో అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాండిల్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. నరసింహులు సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. మేడం, మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేసేటప్పుడు గోల్డ్ కలర్ రూపంలో కనపడింది మేడం. చుక్క తెర కనపడి అది ఇక్కడ భ్రూ మధ్యంలో కనపడి అక్కడ ఐస్ తెర మనం ఏదైనా కన్ను ఓపెన్ అయ్యి కొద్ది దాకా పడింది మేడం, మళ్ళీ స్టాప్ అయిపోయింది. ఇంకోటి ఎక్కువ టైం కూర్చోవడానికి వీలవుతుంది మేడం ధ్యానంలో. అది ఇవాళ జరిగిండేది మేడం. ఈరోజు
3 గంటల నుంచి 4:30 వరకు ఉంది కదా మేడం ధ్యానం. ఆ టైంలో జరిగింది. అవును సార్. చాలా అద్భుతమైన అనుభవం సార్ అయితే మీకు ఈరోజు. అవును మేడం. సైలెంట్‌గా కూర్చొని సార్ మేము మ్యూజిక్ మెడిటేషన్ అది అయిపోయింది మేడం. సైలెంట్ మెడిటేషన్ అట్లా అన్నాడు 45 మినిట్స్ అన్నాడు. ఆటోమేటిక్‌గా అది ఒక చుక్క మాదిరి వచ్చి అలా జరిగింది మేడం అది. అక్కడ వచ్చి, ఇక్కడొచ్చి కన్ను ఓపెన్ అయ్యేంత వరకు అది కనపడతానే ఉంది మేడం. అక్కడేదో పెద్దగా హోల్ పడినట్లుగా కనిపించి స్టాప్ అయింది మేడం. చాలా మంచి అనుభవం సార్ అయితే మీకు ఈరోజు. అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్త ధ్యానాన్ని ఉపయోగించుకోవాలని సార్ మనకు పదే పదే చెప్తున్నారు. అందరూ కూడా బ్రహ్మముహూర్త ధ్యానాన్ని కూడా ఉపయోగించుకోండి మాస్టర్స్. అదే మేడం. జగదీష్ మాస్టర్ గారు చెప్పారు కదా మేడం అట్లా. ఆ టైంలో ఎక్కువ మనం యోగులు, ఋషులే ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సార్. ఇంకా మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా మాస్టర్స్? ఇంకా మనకు 15 మినిట్స్ టైం ఉంది మాస్టర్స్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోగలరు మాస్టర్స్. వెంకట ప్రసాద్ సార్ మీరే షేర్ చేసుకోండి అయితే. పార్జేత మేడం మాట్లాడతారా మేడం మీరు? ఒక్క నిమిషం మేడం. నేను ఓకే సార్. ఈలోగా మేడం ఒక మాట్లాడతారండి. ఓకే మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్స్. చాలా చక్కగా మేడం చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ లాగా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు కూడా. థ్యాంక్ యూ అలాగే మేడం. ఇంతకు ముందు సార్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా, అది సార్ ఇంకా ధ్యాన స్థితిని కొంచెం పెంచుకోమని చెప్పండి. ఎందుకంటే అది థర్డ్ ఐ ఓపెనింగ్ లాగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది కూడా. ఆ స్థితి అంటే నిశ్చల స్థితి, ఆ స్థితి రావడానికి ఒక్కొక్కరికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. సార్కి చాలా ముందుగా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం టైం పెంచుకోండి, ఇంకా బాగుంటుంది. మీది మీకు చాలా తెలుస్తుంది మీది మీకు. నరసింహులు ఓకే సార్ మీ గురించే చెప్తున్నారు సార్. నరసింహులు సార్ ఇంకా అవును కొంచెం మేడం. సార్ టైం ని పెంచుకోండి అంటే సార్. మేడం. ఓకే. ఇంకా అలాగే మన ఫౌండేషన్‌లో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు దీన్ని ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనము వినటమే కాకుండా, దాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే దాని ఫలితాలు తీసుకుంటాం కాబట్టి, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో చూసుకోవాలి. మనం చేసి ఇంకొకరికి చెప్తే ఏందంటే, వాళ్ళు చేసినయి మనకు క్లియర్‌గా తెలుస్తుంది. దాంట్లో మిస్టేక్స్ ఏంది, ఎలా చేయాలి అనేసి మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం. కాబట్టి అనుభవమే జ్ఞానం అని చెప్పారు మనకు పత్రిజీ. ప్రతిదీ మనం అనుభవించి ఇంకొకరికి చెప్తే వాళ్ళకి మనం కరెక్ట్‌గా చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. అలాగే మనకి కడతాల్లో ఈ 21 నుంచి 31 వరకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా! నాకు మొన్న కుదరలేదన్న మన ఫౌండేషన్ అక్కడ స్టాల్ ఓపెన్ చేశారు. నేను వెళ్ళొచ్చాను కానీ ఇంకా అప్పటికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ స్టాల్ 87 నెంబర్ అండి. అక్కడికెళ్ళి మన స్టాల్‌ని విజిట్ చేయండి. తెలిసిన వాళ్ళకి మన ఫౌండేషన్ గురించి కూడా చెప్పండి. ఒక్కరోజు వీలైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటంటే ధ్యాన ప్రసాదం ఎంతోమంది యోగులు, ధ్యానులు అక్కడికొస్తారు కాబట్టి అక్కడ ఇప్పుడు మనకి ఇంట్లో చిన్న బల్బ్‌కి 200 వోల్ట్స్ బల్బ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, మనం అక్కడికెళ్ళొచ్చినంక మనకంత డిఫరెన్స్ తెలుస్తుందనమాట. ఎంత వీలైతే ఎన్ని రోజులు వీలైతే ఒక్కరోజు వీలైనా జస్ట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు తిరుపతి మనం ఎట్లా వెళ్ళొస్తామో తర్వాత ఎనర్జీస్ ఎట్లొస్తాయో అక్కడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఒక రోజు వెళ్ళడానికైనా ట్రై చేయండి. మార్నింగ్ ధ్యానం చాలా బాగుంటుందండి. 3 అవర్స్ ఉంటుంది. గ్రూప్ మెడిటేషన్ చాలా మందితో ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరం ఎట్లాగో చేసుకుంటాము. ఇక్కడ 10 మంది కాదు, అక్కడ వేల మందితో ధ్యానం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ధ్యానం వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫౌండేషన్ తరపున రంగనాథ్ సార్‌కి, అలాగే జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం.
థ్యాంక్ యూ మేడం. ఎన్నో విషయాలు మాకు షేర్ చేయడం జరిగింది మీరు కూడా ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. మేడం, మనము నవంబర్ 11 మన గురువు గారు అయినటువంటి పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు నేను ఒక రాసినటువంటి పాట పాడాను, కానీ ఎందుకో అది లలిత మేడం ఆ రోజు క్లాస్ నిర్వహించింది, కానీ అది నా ఫోన్ ప్రాబ్లం వల్ల క్లియర్గా రాలేదు. అది ఒకసారి మరి పాడదాం అనుకుంటున్నాను, పాడమంటారా? ఓకే సార్, ష్యూర్, తప్పకుండా సార్. పత్రిజీ పుట్టిన దేశం గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం. పత్రిజీ పుట్టిన దేశం గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం. ఇది శ్వాస మీద ధ్యాసకు సంకేతం, ఆనాపానసతికి ప్రతిరూపం. పత్రిజీ పుట్టిన దేశం గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मत हे भगवान. ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मत हे भगवान. మంత్రము జపములు మరచి మధ్యం మాంసం విడనాడి. మంత్రము జపములు మరచి మధ్యం మాంసం విడనాడి. మనిషి శాకాహారిగా బ్రతకాలి, ఏనాడు జ్ఞానిగా నిలవాలి. పత్రిజీ ఆ కమ్మని వరమే మాకియు, జీవహింసను ఆపే బలమ్యూ. జీవహింసను ఆపే బలమ్యూ. పత్రిజీ పుట్టిన దేశం గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం. ప్రజలకు ఆరోగ్యం ఆనందం కలిగించే ఔషధమే ధ్యానం. ప్రజలకు ఆరోగ్యం ఆనందం కలిగించే ఔషధమే ధ్యానం. ఆలోచన భావమ విడనాడి. ఆలోచన భావమ విడనాడి. ఏ మనసు శూన్యమౌనో అది ధ్యానం. అది ధ్యానం. పత్రిజీ నీ చల్లని దీవెనలే మాక్యూ. నీ బాటను నడిచే బలమ్యూ. నీ బాటను నడిచే బలమ్యూ. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मत हे भगवान.
పత్రిజీ పుట్టిన దేశం, గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం, గౌతముడి బుద్ధునిగా మారిన రాజ్యం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇంకా అనుభవాలు చెప్పాలి అంటే నేను 2002వ సంవత్సరంలో అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. ఆ దీక్ష తీసుకున్నప్పుడు 2005వ సంవత్సరంలో మా హనమకొండలో భిక్షమయ్య గురూజీ గారు, రఘు గురూజీ గారు యోగా క్లాసెస్ నిర్వహించారు. ఆ యోగా క్లాసెస్లో నేను నాకు ఆధ్యాత్మిక గురువు అయినటువంటి మా మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఆ క్లాసులకు వెళ్ళడం జరిగింది. ఆ క్లాసులో ధ్యానము కూడా ఒక భాగంగా చెప్పడం జరిగింది. అలా ధ్యానాన్ని పాఠశాలలో ఎప్పుడు రీజర్ దొరికినా కూడా ఒక 5 కానీ 10 నిమిషాలు కానివ్వండి ధ్యానంలో కూర్చునేవాడిని. ప్రతిరోజు ఇంట్లో అయ్యప్ప పూజ చేసేవాడిని. ఆ పూజ చేసేటప్పుడు ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. అలా చేస్తూ చేస్తూ వెళ్ళేటప్పుడు నాకు అప్పుడప్పుడు ఈ బోధనలో పిల్లలకు రేపు పరీక్షలు అనగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా మన మనస్సులోనే ఈ ప్రశ్న పైన కాన్సన్ట్రేషన్ చేయి అనేటువంటి వాయిస్ ఇలా వినబడము, ఆ క్వశ్చన్ ముందు అవుపడము, ఏవైతే నేను రేపు అనగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో అవే రావడం అనేది జరిగింది మాస్టర్స్. ఇలా పిల్లలు కూడా సారు ఏవైతే చెప్తున్నాడో అవే పరీక్షలలో రావడం జరిగింది అనేటువంటి ఆ సంతోషము వ్యక్తం చేస్తూ, అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంది అంటే మనము ధ్యానము ద్వారా మనము చేసేటువంటి పనిలో కూడా నిష్ణాతులము కావలసినటువంటి లక్షణాలు మనకు దొరుకుతాయనేది నా యొక్క భావము. అంటే ఏ పని చేసినా కూడా ఆ పనిలోని మెలకువలు ధ్యానము ద్వారా మనకు లభిస్తాయి అని నేను గ్రహించాను మాస్టర్స్. అదేవిధంగా నాకు కొంచెము చిన్నగా జరగబోయేటువంటి సంఘటనలు కూడా అవుపడము ప్రారంభించాయి. మా కజిన్ బ్రదరు ఒకరోజు ఎందుకో ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు చనిపోతాడు అనేటువంటిది ఆ సీన్ కనపడడం జరిగింది. ఒక 5 రోజుల తర్వాత కూడా అది జరిగింది మాస్టర్స్. అలా జరిగినప్పుడు కొంచెము భయం వేసింది. ఇదేంటి, మా మిస్సెస్ కూడా నాతో పాటు ఆమెకు కొంచెం నేను చేసేటువంటి ధ్యానము ద్వారా ఆమె కూడా కొంత అవగతమైంది. ఆమెను కూడా నేను ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మి పూజ ప్రతి శుక్రవారము ఆమెను నా పక్కన కూర్చోబెట్టి చేసేవాడిని. దానివల్లనో ఏమో ఆమె కూడా కొంచెము మా తమ్ముడు చనిపోతాడు అనేటువంటి ఆ సంఘటన తనకు కూడా కనపడింది అని మన సునీల్ చనిపోయినట్టు కలొచ్చిందండి, ఏంది ఇది అని ఆమె కూడా కొంచెం భయపడ్డది. ఆ తర్వాత జరిగినటువంటి ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో నాకు కొంచెము సరే ఈ ధ్యానంలో
మరి ఇలా అవపడడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆ, కొన్ని రోజులు ఆ, ధ్యానానికి ఆ, అంటే బ్రేక్ ఇవ్వలేదు, కానీ ఎందుకో చూడాలి, అవి అవపడకుండానే ధ్యానం చేయాలి అనేటువంటి ఆ భావానికి రావడం జరిగింది. తర్వాత 2017లో ఈ వోకల్ కార్డ్స్ దెబ్బతినడం వల్ల ఆ టీచింగ్ స్టాప్ చేయమని డాక్టర్ చెప్పిన తర్వాత ఆ, సరే ఏ విధంగా మనము మళ్ళీ కంటిన్యూ చేద్దాము అనేటువంటి ధ్యానాన్ని ఎక్కువ చేయడము ప్రారంభించాను. అప్పుడు స్కూల్ బంద్ పెట్టి ఇక దాని ద్వారా మళ్ళీ ఆ, పూర్తిగా మా మిస్సెస్ 2018లో జరిగిపోయింది. ఆమె జరిగిపోతుంది అనేటువంటిది ఆమెకు వచ్చినటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధి క్యాన్సర్ రావడం జరిగింది. దాంతో ఆమె చనిపోతుంది అనేటువంటి సంఘటన కూడా కనపడడం జరిగింది. తనకు కూడా తెలిసింది. దానివల్ల మేము కొన్ని మా పెద్దబ్బాయికి మ్యారేజ్ చేయాలి తొందరగా అనేటువంటిది ఆమె చేయండి అని ఫోర్స్ చేసింది, కానీ అప్పుడు సాధ్యం కాలేదు. తర్వాత ఆమె పోయిన తర్వాత నేను మా అబ్బాయిలకు రావాల్సినటువంటి కోడళ్ళు ఆ, ఎక్కడ ఉన్నారు అనేటువంటిది కొంచెము చూసుకోవాలి అనిపించింది. ఆ ధ్యానము ద్వారానే నేను మా కోడళ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. అదేవిధంగా మళ్ళీ అప్పటి వరకు కూడా ధ్యానము పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే అప్పుడప్పుడే ఎప్పుడైతే అవసరమో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆ 4-5 నెలలు ఆ, అన్నీ బంద్ పెట్టి ధ్యానంలో కూర్చొని ఆ సమస్య పరిష్కారం కోసం చూసుకోవడం జరిగింది. ఇక ఆ, తర్వాత ఆ, మొన్న కూడా ఇటీవల కూడా నేను ఆ, అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామ ఆ, విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు ఎందుకో నా లోపలనే అంతర్మదనము స్టార్ట్ అయింది. నా పిల్లలు కానివ్వండి అందరూ సెటిల్ అయిపోయారు కదా, మరి ఎందుకు నేను పూర్తిగా ఈ ధ్యానంలోకి వెళ్ళకూడదు అనేటువంటి సంకల్పాన్ని తీసుకొని రామకోటి రాయాలనేటువంటి నిశ్చయాన్ని తీసుకొని అదే రోజు రామకోటి ప్రారంభించి ఓన్లీ బుధవారం మాత్రమే రాయాలి అని ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాను. బుధవారము తప్పకుండా నేను అయ్యప్ప పూజ చేస్తాను కాబట్టి సర్వము నేను ఒకటే అనుకుంటాను మాస్టర్స్, ఏది చేసినా ఆ అయ్యప్ప స్వామి నాతో చేయిస్తున్నాడు అనేటువంటి అది ఆ భావనతోటే చేస్తూ ఉంటాను. కాబట్టి మరి వారే మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఈ ఎంఎఫ్ఎన్ మన ఫౌండేషన్కి సంబంధించినటువంటి సమాచారము ఈ సెల్లో ఏదో చూస్తూ ఉన్నప్పుడు దొరకడం జరిగింది. దాన్ని ఆన్ చేశాను. అది నా పుట్టినరోజు అయినటువంటి ఫిబ్రవరి 24, 2024లో 2024లో ఈ ఎంఎఫ్ఎన్ ఆ రోజు జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇక రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉన్నాను. దాదాపు ఇప్పుడు బ్రహ్మముహూర్త ధ్యానంలో కూడా పాల్గొంటూ ఉన్నాను. కాకపోతే రెగ్యులర్గా కాదండి, కొంచెం ఆరోగ్య దృష్ట్యా కూడా ఆల్టర్నేటివ్గా ఒకరోజు పాల్గొంటే తెల్లారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా బ్రహ్మముహూర్త ధ్యానంలో పాల్గొంటూ పెంచుకుంటూ ఉన్నాను. ఇటీవలనే మా అమ్మగారు పరమపదించారు. మా అమ్మగారు చనిపోయేటువంటి సంఘటన కూడా నాకు ఒక వారం రోజుల ముందు నుండే ఆ విజన్ కనపడుతూ రావడం జరిగింది. మా అమ్మగారి కూడా ధ్యానం పరిచయం చేశాను. ఆమె ఒక 4-5 నెలలో ధ్యానం చేయగానే మరి ఆమె కూడా ఏమి కనిపించిందో కానీ ఫోర్స్ కొంత బిడ్డ
కొన్ని పనులు ఉండే, అవి కంప్లీట్ చేయని తొందర పెట్టడం జరిగింది. మనకు ఒక నానుడి ఉంది అండి. ఏముంది అంటే, మనల్ని ఇష్టపడేవారు, మనపైన ఆ, ఎవరైతే మదన పడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, వారికంటే ముందు మనల్ని భగవంతుడు తీసుకుపోతాడు. అప్పుడు వాళ్లకు ఆత్మశాంతి లభిస్తుంది అనేటువంటిది భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. మరి ఇలా మా అమ్మగారి యొక్క ఆవేదన నాపైన ఉంటుంది అనేటువంటిది గ్రహించి నేను ఆమెకు చెప్పడం జరిగింది. పుట్టినవారు గిట్టక తప్పదు, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అమ్మ దేనికైనా సిద్ధంగా ఉండాలి అనేటువంటిది ఆమెకు ఒక వారం రోజుల ముందు నుండే చెప్పడం జరిగింది. రేపు మా అమ్మగారు చనిపోతారు అనగా నేను దాదాపు 6 గంటలు ధ్యానంలో కూర్చున్నాను మాస్టర్స్. 6 గంటలు ధ్యానంలో కూర్చొని తెల్లవారి ఆమె స్వర్గస్థులయ్యారు, శివైక్యం చెందారు. అప్పుడు నేను అంతకుముందు నా మిస్సెస్ జరిగిపోయినప్పుడు కానివ్వండి, ఎంతో బాధతోటి ఏడ్చిన వాణ్ణి. మరి మొన్న మాత్రము ఎలాంటి బాధకు లోను కాలేదు అంటే అది ధ్యానము ద్వారానే పొందినటువంటి జ్ఞానము అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతకు ముందు కూడా ఒక సంఘటన జరిగింది. మా అన్నగారు అంటే మా పెదనాన్న కొడుకు, ఆయన చనిపోయేటువంటి సంఘటన కూడా ఒక వారం రోజుల ముందు నుంచే కనపడుతూ వచ్చింది. మరి మా పిల్లలకు కానీ వాళ్ళు కానీ ఆందోళనగా తిరుగుతూ ఉన్నప్పుడు వారు గమనించి ఏదో జరగబోతుంది, డాడీ ఆందోళన చెందుతున్నాడు అంటే అని చెప్పి వాళ్ళు కూడా, నేను ఇక్కడ మా ఊళ్ళో ఉండకుండా, అంటే అప్పటి వరకు కూడా జరుగుతుంది అని తెలుస్తుంది కానీ ఎవరు అనేది తెలియలేదండి. ఒక్కసారి రేపు మా అన్నగారు చనిపోతారు అనగా ఆ తెల్లవారుజామున అప్పుడు విజన్ కనపడ్డది. ఎవరు అనేది అక్కడ నాకు కనపడ్డటువంటి 3-4 గంటలలోనే నేను హైదరాబాద్లో ఉన్నాను, సమాచారము రావడం జరిగింది అన్నగారు పోయినట్టు. అంటే ఇలాంటి సంఘటనలను మరి మనం అనుకుంటాం కదా, అతీంద్రియ శక్తులు ద్వారా తెలుసుకోగలుగుతారు అనేటువంటిది మనము జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాము. అది నాకు మరి ఇలాంటి సంఘటనలు కూడా ధ్యానము ద్వారా తెలుసుకునేటువంటి భాగ్యము లభించింది అని భావిస్తూ ఉన్నాను మాస్టర్స్. కాబట్టి మనము ఎంతసేపు ధ్యానము చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలనే నా భావన. మనకు థర్డ్ ఐ కానీ ఈ జ్ఞానము కానీ అవి వాటంతట అవే ప్రాప్తిస్తాయి, వాటంతట అవే మనం వాటి కోసం తాపత్రయపడనట్లయితే అవే మనకు లభిస్తాయి అనేటువంటిది నేను గ్రహించినటువంటి సత్యము. ఎప్పుడైతే మన మహావతార్ ఫౌండేషన్లో రామాంజనేయులు మాస్టర్ గారు ఒకరోజు వారు క్లాస్ తీసుకున్నారు. వారి క్లాస్ అది కూడా సార్ ఈ ఫౌండేషన్లో తీసుకోవడమే మొట్టమొదటి క్లాస్ అని చెప్పడం జరిగింది. ఆయన మాస్టర్ గారి క్లాస్ విన్నప్పుడు నేను అడగడం జరిగింది, మాస్టర్ ఇలా కనపడుతూ ఉన్నాయి, మరి నేను ఇట్లా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయని డాక్టర్స్ అన్నారు. నాకేమో చెప్పాలనేటువంటి కాంక్ష బాగా ఉంది. మళ్ళీ నేను టీచింగ్ చేసినట్టు మరి స్వప్నాలు వస్తున్నాయి, ఏంటి అర్థం సార్ అని అడిగితే వారు చెప్పారు, సార్ మీరు ఇమ్మీడియట్గా జ్ఞానము పంచాల్సినటువంటి అవసరానికి సంకేతం అది. మీకు విశుద్ధ చక్రము యాక్టివేట్ అవుతుంది, మీరు భయపడకండి, మీరు వెళ్ళి ఏమీ కాదు మీకు, మీరు మీ యొక్క ఈ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే మీకు ఆ శక్తి ఉంది, మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న వాళ్ళకు జ్ఞానం పంచండి అని చెప్పి వారు ఇచ్చినటువంటి
వారు ఇచ్చినటువంటి ఆ సజెషన్ ఏదైతే ఉందో అది నా లోపల మనోధైర్యాన్ని కలిగించింది. అప్పుడు నేను ఆ, ఎక్కడ పంచాలి జ్ఞానము అనుకున్నటువంటి సందర్భంలో మా దగ్గర మేము అంతకుముందు మాది వాల్మీకి కమ్యూనిటీ, మా దగ్గర వాల్మీకి గుడి ఉంది, ఆ వాల్మీకి సంఘ భవనం ఉంది. నేను మా ఉమ్మడి వరంగల్ జిల్లా వాల్మీకి సంఘ కమిటీ అధ్యక్షుని కూడా నేను. అందులో ధ్యాన మండలి ప్రారంభించాలనే ప్రయత్నం చేశాం కానీ ఎందుకో సాధ్యపడలేదు. ఈ సమయంలో ఇంతకుముందు ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలే. ఎప్పుడైతే ఈ సజెషన్ తీసుకొని జ్ఞానాన్ని పంచుకోవాలి అని నేను పంచాలి అనేటువంటి భావనకు వచ్చానో, ఇక్కడ వెంకటేశ్వర్లు మాస్టర్ గారని వారు ఎందుకో మా ధ్యాన మండలికి ఇచ్చేసి, తర్వాత హనుమకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మా సోదరులు మండల రవీందర్ గారు, వారి ఇద్దరి సహకారంతో మా వాల్మీకి భవనంలో వాల్మీకి ధ్యాన మండలి ప్రారంభము అనేటువంటిది వాట్సాప్లో చూడడం జరిగింది మాస్టర్. మేమంతా ప్రయత్నించాం కానీ కాలేదు. ఆ పరమాత్మ నా గురించే ఈ ధ్యాన మండలిని ప్రారంభిస్తున్నాడా, ఎంతటి చక్కటి అవకాశము, ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను కానీ తిరిగి మన దగ్గరికే ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు అని నేను అక్కడ ఉన్నటువంటి మా తిరుపతి మాస్టర్ అని ఉంటాడు, ఆయనకు ఇంతకుముందు మేము ధ్యానంలో తెలుసు కాబట్టి, ప్రసాద్ సారు ధ్యానంలో అనుభవం ఉన్నటువంటి పర్సన్ కాబట్టి అని చెప్పి ఆయన నన్ను మన ధ్యాన మండలికి మీరు తప్పకుండా రోజు రావాలి అని చెప్పి అంటే, అప్పటి వరకు నేను అప్పటికే మా వాల్మీకి గుడిలో 2 గుడులు ఉంటాయి, ఒకటి నూతన గుడి, అక్కడికి వెళ్ళి చేసేవాడిని నేను. అక్కడి నుండి మా పాత గుడిలో స్టార్ట్ అయినటువంటి ధ్యాన మండలికి నేను ఇక రోజు వెళ్ళి అప్పటికే మహావతార్ ఫౌండేషన్లో చేరి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము, తర్వాత మన రామాంజనేయులు మాస్టర్ గారు ఇచ్చినటువంటి అడ్రస్ తోటి నేను మన ప్రపంచ జీవన నియమాలు, తర్వాత మన పత్రిజీ గారి తులసీదళం బుక్స్, తర్వాత జీకే గారి బుక్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది. వాటిని అన్నీ కూడా స్వాధ్యాయము చేస్తూ మన ఫౌండేషన్ ద్వారా వచ్చేటువంటి మాస్టర్స్ ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా మరి అధ్యయనం చేస్తూ నేను డైలీ ఒక 15-20 నిమిషాలు క్లాసెస్ తీసుకుంటాను మాస్టర్స్. ఇది మాస్టర్స్ మనము తపన అనేది ఉండాలి. తపన ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు తప్పకుండా మనకు దారి చూపిస్తాడు. నేను అనుకుంటాను, నేను ఇప్పటికీ భావిస్తూ ఉన్నాను, ఆ అయ్యప్ప స్వామి తిరిగి పత్రిజీ గారి దారిలోకి నన్ను మళ్ళించాడు. జ్ఞానము అవసరము బిడ్డ, నీకు ఈ సమయంలో అన్నీ అయిపోయాయి కాబట్టి లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ 3 కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేను రామాంజనేయులు మాస్టర్ ద్వారా విన్నానో అప్పుడు మనకు పార్వతి లక్ష్మీ మాతది మనము ఉన్నంతలో చేరుకున్నాము. కాబట్టి పార్వతీ మాత సైడు వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది అని చెప్పి గ్రహించి నేను ఈ జ్ఞానం పంచేందుకు సంసిద్ధునై డైలీ నిర్వహిస్తున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇది నా యొక్క ఆధ్యాత్మికత నుండి ముందు మరి పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి వాటి ద్వారా పొందినటువంటి ఆ అనుభవంతో, వాటి ద్వారా వచ్చినటువంటి ఆ స్ఫూర్తి, అయ్యప్ప గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ధ్యానంలో ఇప్పుడు అనుభవాన్ని పొందుతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మహావతార్ ఫౌండేషన్ ప్లాట్ఫామ్కి,
మరి నాగమణి మేడం గారికి, రంగనాథ్ మాస్టర్ గారికి, మరి సావధానంగా ఉన్నటువంటి మన మాస్టర్స్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఈరోజు ధ్యానంలో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఎన్నో అద్భుతమైన విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే పత్రిజీ సార్ మీద ఎంతో అద్భుతమైన పాటను రాశారు. అది ఎంతో అద్భుతంగా పాడారు, పాడి మా అందరికి వినిపించారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇంకా మీ అనుభవాలు అందరూ కూడా విన్నాము. మీలాగా మేము కూడా పూజలు వ్రతాలు అన్ని బాగా చేసుకున్న తర్వాత ఈ ధ్యానం దొరికిందని అనుకుంటున్నాం సార్. అంతే మేడం, పూజలు ముందు మనం చూడండి, ఎవరే కానీ పూజలు అవన్నీ అయిపోయిన తర్వాతనే ధ్యానంలోకి వస్తారు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. మనం అనుకుంటాము కానీ ఆ ఫలమే మనల్ని మళ్ళీ ధ్యానం వైపు పరమాత్మ ముందు నువ్వు చిన్న చిన్న పనులు పూర్తి చేసుకున్న తర్వాతనే పెద్ద పనికి వెళ్ళరా అని పురమాయిస్తాడు. అది మనం గ్రహించుకోవాలి అని నా భావన మేడం. అవును సార్, నిజం సార్, అది మాత్రము. ఓకే మాస్టర్స్, రేపటి నుంచి కూడా మనకు మార్నింగ్ సెషన్ ఉండదు. కేవలం బ్రహ్మముహూర్త ధ్యానం క్లాస్ జూమ్ మాత్రమే ఉంటుంది. అందరూ అక్కడ సద్వినియోగం చేసుకోండి మాస్టర్స్. మరియు 1వ తేదీ సెషన్ నుంచి మళ్ళీ మన కార్యక్రమం మొదలవుతుంది. అంతవరకు సెలవు మాస్టర్స్. ధన్యవాదాలు.